హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ ఓజస్వి అండ్ లవ్లీ టాక్స్. చాలా రోజులైంది కదా మన ఛానల్ ఇంట్రో చెప్పుకొని, ఒకసారి చెప్పేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి అండ్ లవ్లీ టాక్స్. సో మేమందరం ఎక్కడికి వెళ్ళాము అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. సో నేను చెప్పేస్తాను. మేము తెలంగాణ వెళ్ళాము. యాక్చువల్లీ సమ్మర్లో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి ఓనీలో ఫంక్షన్ జరిగిందనమాట. సో అది ఎక్కడ మంచిర్యాల దగ్గర. సో చాలా లాంగ్ కదా. సో అందుకని మేము ఏం చేసామంటే వైజాగ్ నుంచి ఫస్ట్ ఖమ్మం వచ్చాము. ఖమ్మం నుంచి మా అక్క వాళ్ళు మేము కలిసి మా అక్క వాళ్ళ కార్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్లో దారి పొడుగుతున్న మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మేము అసలు యాక్చువల్ ప్లాన్ కూడా అదే, టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకుంటూ వెళ్దామని. అయితే మేము ఎప్పుడు ఈ టెంపుల్స్కి వెళ్ళలేదు. 1000 స్తంభాల గుడికి కానీ మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి కానీ ఎప్పుడు చూడండి టెంపుల్స్ చూడాలని చెప్పేసి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం అనమాట. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా. సో ఏదైనా కొంచెం స్పెషల్గా ఉండాలి కదా. సో అందుకని ముందు మనం అమ్మవారి టెంపుల్తో స్టార్ట్ చేద్దాం అనమాట. చాలా రోజులు అయిపోయింది, అందరు అడుగుతున్నారు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి. సో కొంచెం నాకు మధ్యలో హెల్త్ అప్సెట్ అయింది. తర్వాత సమ్మర్ పాప ఇంట్లో ఉంటుంది, నాకు అసలు ఎటు వెళ్ళడానికి అవ్వలేదు. మనకి ఎక్కువ ట్రావెల్ వీడియోసే కదా మన వీడియోలో మనం చూపిస్తాము. సో ట్రావెలింగ్ అనేది జరగలేదన్నమాట ఈ మధ్యలో. సో నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం వెళ్ళిందనమాట భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. భద్రకాళి అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్లో మనం వెళ్ళగానే భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్ళగానే రెండు వైపులా షాప్స్ ఉంటాయి అనమాట. షాప్స్ దాటిన తర్వాత ఒక ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ దాటితే ఇలా ఒక పందిరి వస్తుంది. ఎంత బాగుందో ఈ పందిరి వేసిన ప్లేస్ అయితే, అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఫస్ట్ టైం వచ్చాను కదా. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో గోవులు అవన్నీ ట్యాప్స్, ఇక్కడేమో గోవులు పక్కనే కొంచెం ముందుకి ట్యాప్స్ పెట్టేసి ఉన్నాయి. అక్కడ మనం కాళ్ళది కడిగేసుకొని టెంపుల్లోనికి వెళ్ళిపోవాలి. సో ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్లో మా బావగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్పేసి మనకి డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళారు, చూపించారు. క్యూ లైన్లో కాకుండా డైరెక్ట్గా తీసుకెళ్లారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఎంట్రన్స్ పక్కనే ఉంటుంది టికెట్ కౌంటర్. టికెట్ తీసుకొని అలా మనం వెళ్ళిపోతే అమ్మవారి గర్భగుడి వచ్చేస్తుంది అనమాట. టెంపుల్ అయితే ఎంత బాగుందో, అసలు ఎంత చల్లగా ఉందో టెంపుల్ అయితే. సో మనం కౌంటర్ పక్క నుంచి మనం వెళ్ళిన తర్వాత ఇలా ఫస్ట్ గేట్ వస్తుంది. గేట్ దగ్గర మనకి అమ్మవారికి అందరూ మొక్కుబడులకి చీరలు పెట్టుకుంటారు కదా. సో ఆ చీరల్ని మళ్ళీ మనకి సేల్ చేస్తారనమాట. మనం పర్చేస్ చేసుకోవచ్చు, అమ్మవారి చీరని మనం కొనుక్కోవచ్చు. మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లో మనకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. టెంపుల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. సో ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకం చేస్తారంట. యాక్చువల్లీ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది క్యూ లైను. కానీ మనం క్యూ లైన్లో వెళ్ళలేదు కదా, సైడ్ నుంచి వెళ్ళిపోయాము. సో లోపల అక్కడ అసలు వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. సో ఇక్కడ నేను బయట నుంచి మీకు చూపించాలని ట్రై చేస్తున్నా. ఇది ధ్వజస్తంభం పక్క నుంచి క్యూ లైన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో చాలా ట్రై చేశాను కానీ అందరూ అడ్డం వస్తున్నారు అనమాట భక్తులు. సో దానివల్ల నాకు అంత బాగా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. కానీ కొంచెం అయితే మీకు చూపించగలిగాను. భద్రకాళి అమ్మవారి టెంపుల్ కదా, అమ్మవారి భద్రకాళి అవతారం చాలా బాగుంది. అసలు దగ్గర నుంచి చూడాలంటే 2 కళ్ళు సరిపోలే. ఇక్కడ నుంచి చూడండి మీకు క్లియర్గా ఫేస్ కనిపిస్తుంది. సో అది ఆశీర్వచన మండపం అనమాట. చెప్పాను కదా మా బావగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారని. సో వాళ్ళు మాకు పట్టు వస్త్రాలలాగా పై పంచాను, జాకెట్ ముక్క, కుంకుమ అవి పెట్టి మాకు ఆశీర్వాదం ఇచ్చారనమాట. సో దీని తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఫైనల్లీ మేము 1000 స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళాము. మేము బయటకు వస్తుంటే మా పాప అసలు చూసారా, బొమ్మలు కనిపిస్తే అసలు పిల్లలు ఆగరు కదా. సో ఒక బొమ్మ కొనేసుకొని 1000 స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఈ వీడియోగా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.